ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతిన్న నాంపల్లి కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. వీరి పిటిషన్పై న్యాయస్థానం విచారించనుంది. గతంలో వీరిద్దరూ బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు వీరి పిటిషన్ కొట్టేసింది. తాజాగా వేసిన మరో పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతిన్న నాంపల్లి కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. వీరి పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. గతంలో వీరిద్దరూ బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు వీరి పిటిషన్ కొట్టేస్తుంది. తాజాగా వేసిన మరో పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు బెయిల్ పిటిషన్పై విచారణకు రానుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా స్పీడప్ చేస్తారు. ఈ నేపథ్యంలో వీరు వేసుకున్న బెయిల్ పిటిషన్ ఏ టైంకి విచారణకు వస్తుంది అనుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ప్రస్తుతం బెయిల్ పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా నాంపల్లి ఏదైతే ఫస్ట్ ఏఎస్జే కోర్టులో అయితే బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. అలాగే దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతిన్న కూడా ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఇది రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ముఖ్యంగా మార్చి 23న భుజంగరావు తిరుపతిన్న అయితే అరెస్ట్ చేశారు. అలాగే 60 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో అయితే అడిషనల్ ఎస్పీలు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా వీరి దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని ఏదైతే పోలీసులు అయితే రాబట్టారు. ముఖ్యంగా 2 నెలలు దాటిన తర్వాత కూడా ఏదైతే ఇంకా పోలీస్ కస్టడీ కూడా అయిపోవడంతో ఆ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏదైతే భుజంగరావు తిరుపతిన్న లాయర్లు అయితే పిటిషన్ వేశారు. మరికొద్దిసేపట్లో కూడా దీనిపై నాంపల్లి కోర్టులో అయితే విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అయితే బడాబాబుల పేర్లు అయితే ఒక్కొక్కటిగా అయితే ప్రస్తుతం బయటకు వస్తుంది. ముఖ్యంగా భుజంగరావు తిరుపతిన్న కన్సెషన్ స్టేట్మెంట్ లో కూడా కీలకమైన విషయాలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో బెయిల్ కనుక మంజూరు చేస్తే కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏదైతే బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా కోర్టులో అధికారులు అయితే పిటిషన్ వేశారు. అలాగే మరొక పక్క ఏదైతే 60 రోజుల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో కూడా వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే ఈ 2 నెలలు దాటడంతో అలాగే పోలీస్ కస్టడీ కూడా పూర్తవడంతో బెయిల్ మంజూరు చేయాలని ప్రస్తుతం పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే మరి కొద్దిసేపట్లో కూడా నాంపల్లి కోర్టు అయితే ఈ కేసు విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా బెయిల్ వస్తుందా రాదనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ బెయిల్ వస్తే కనుక కేసు ఖచ్చితంగా తారుమారయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఆ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినిపించడంతో ప్రస్తుతం ఈ బెయిల్ కనుక వస్తే ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.